సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోయిందండి నేను వీడియోస్ అనేది రికార్డ్ చేస్తూ. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 3 వీక్స్ అయిపోయింది వీడియోస్ రికార్డ్ చేసి. సో మళ్ళీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తాను. కొద్దిగా హెల్త్ డిస్టర్బ్ అవ్వడం వల్ల వీడియోస్ అని రికార్డ్ చేయలేకపోయాను. సో మనం ట్రేడింగ్ అనేది ఓపెన్ చేస్తున్నాము. సో నేను ఒక పర్ఫెక్ట్ ట్రేడ్స్ ఒక 3 ట్రేడ్స్ అనేది ఓపెన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కూడా నేను యాజ్ యూజువల్ నేను చెప్పేదే అండి. సో ఎప్పుడు కూడా నేను సపోర్ట్, రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్ ఇవేం డిపెండ్ చేసుకోను. సో నా స్ట్రాటజీ ఓన్లీ కేవలం క్యాండిల్ యొక్క రీడింగ్ అండి. సో క్యాండిల్ రీడింగ్ చేసి మనము ట్రేడ్స్ అనేది ప్లేస్ చేస్తాము, ప్రతి ట్రేడ్ కూడా. ఓకే, సో నా క్యాండిల్స్ కంప్లీట్గా క్యాండిల్స్టిక్ బేస్ మీదే ఉంటుంది. ఇంకా సపోర్ట్, రెసిస్టెన్స్ అండ్ ఇంకోటి ఏంటంటే నాది ఓన్లీ అడ్వాన్స్డ్ ట్రేడింగ్ అండి. ఇక్కడ నేను ఎవరికి బేసిక్స్ కానీ ఏది చెప్పను. కేవలం ఏంటంటే మనకి ముందున్న క్యాండిల్స్ 3-4 క్యాండిల్స్ ఏం చెప్తున్నాయి అనేది మాత్రమే నేను చెప్తాను. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు, లైక్ బేసిక్ నుంచి చెప్పండి, బేసిక్ నుంచి చెప్పండి. బేసిక్ నుంచి కావాలంటే కనుక మీకు యూట్యూబ్లోనే చాలా వీడియోస్ ఉంటాయి. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. సో మీకు అడ్వాన్స్గా కావాలనుకుంటే కనుక నా దగ్గరికి రండి. ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ. ఓకే, సో ఇప్పుడు మనము మంచిగా అనాలిసిస్ చేసుకుంటాను. లెట్స్ సీ. సో నేను ఒక మంచి పేజ్ ఓపెన్ చేసుకుంటాను. లెట్స్ సీ, ఓపెన్ సమ్ పేజ్. ఒక మంచి షూ షార్ట్ క్యాండిల్ దొరికితే కనుక ఐ విల్ ప్లేస్ ఎ ట్రేడ్ అండి. ఓకే, ఒక మంచి పేరు ఇంకా ఎక్కడ దొరకలేదు. నేను ఒక మంచి పేరు దొరికేంత వరకు నేను వెయిట్ చేస్తూ ఒక మంచి ట్రేడ్ అది ప్లేస్ చేస్తాను. సో లెట్ us వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ ట్రేడ్ అండి. ఓకే, ఎక్కడ కూడా ఛాన్సెస్ ఇంకైతే కనిపించట్లేదు. చూద్దాం, మనకి ఇంకెక్కడన్నా మంచిగా లేట్ అయినా పర్లేదు, ఒక మంచి పేరు కోసమే లేట్ అయినా ప్లేస్ చేస్తాను. మార్కెట్ చూసుకుంటే కంప్లీట్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో నాకు ఎక్కడ పేస్ ఇంకా కన్ఫర్మేషన్స్ ఎక్కడ కూడా దొరకట్లేదు. సో వెయిట్ చేస్తా. ఒక మంచి మనం ట్రేడ్ తీసుకోవాలంటే ఒక మంచి పేరు కావాలి. అట్ ది సేమ్ టైం మంచి మార్కెట్ కూడా మంచి ట్రెండింగ్గా ఉంటేనే మనం ఏదైనా తీసుకోవాలండి. ఓకే, సో నాకు ఎక్కడ ఛాన్స్ అనేది కనిపించింది. సో నెక్స్ట్ డే నేను ఒక బై ట్రేడ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, సో నేను బై ట్రేడ్ తీసుకున్నాక రీజన్స్ ఏంటంటే అండి, ఫస్ట్ నేను బై ట్రేడ్ తీసుకున్నాక రీజన్ ఏంటంటే, ఇక్కడ నేను ఫస్ట్ అప్ చేసుకున్న మార్కెట్ వచ్చి ఒక కంప్లీట్ మార్కెట్ అనేది ఒక కంప్లీట్ అప్ ట్రెండ్ అనేది వచ్చిందండి. ఈ అప్ ట్రెండ్లో నేను అప్డేట్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ ఈ రెడ్ క్యాండిల్ అనేది అబ్జర్వ్ చేసుకున్నాను. ఈ రెడ్ క్యాండిల్తో పోలిస్తే నాకు ఈ రెడ్ క్యాండిల్ ఒక బాడీ సైజ్ అనేది కంప్లీట్గా వీక్ అయిపోయింది. వీక్ అయిపోయిన తర్వాత సెకండ్ పాయింట్ అప్డేట్ చేసిన పాయింట్ ఏంటంటే ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ అండి. ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత నేను మళ్ళీ ఇంకో గ్రీన్ క్యాండిల్ అనేది అబ్జర్వ్ చేశాను. ఈ గ్రీన్ క్యాండిల్లో ఇక్కడ మీరు చూసుకుంటే కంపేర్ టు ఈ యొక్క గ్రీన్ బాడీతో అబ్జర్వ్ చేసుకుంటే ఈ గ్రీన్ క్యాండిల్ అనేది కొద్దిగా బాడీ సైజ్ ఇంక్రీజ్ చేసింది. అండ్ దట్ ఒక హ్యామర్ క్యాండిల్ అనేది అనిపించింది. సో ఆ కన్ఫర్మేషన్స్తో నేను బై అనేది ప్లేస్ చేశాను. సో నాకు ట్రేడ్ చూస్తే నాకు అగెనెస్ట్గా వెళ్తుంది. సో చూద్దాం, మనకి ఇంకా 10 seconds ఉంది. ఒకవేళ లాస్ అయితే కనుక నేను నెక్స్ట్ క్యాండిల్లో నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. చూద్దాం. ఓకే, ఈ ట్రేడ్ అనేది లాస్ అయిపోయాను. ఓకే, సో ఈ ట్రేడ్ నేను నెక్స్ట్ అప్ ట్రేడ్ తీసుకుంటున్నాను. ఒక అప్ ట్రేడ్ అనేది తీసుకుంటున్నానండి. ఓకే, సో ఎందుకు అప్ ట్రేడ్ తీసుకున్నాను అని అంటే, సో ఓకే, నేను ఈ క్యాండిల్ అనేది మిస్ చేయాలి సంథింగ్, ఎక్కడైనా రెసిస్టెన్స్ వల్ల ఏమైనా మిస్ అయ్యి ఉండొచ్చు ఈ ట్రేడ్ అనేది నేను. బట్ వెంటనే ఆన్ ద స్పాట్లో వెంటనే మళ్ళీ ఈ ట్రేడ్ నేను 2 క్యాండిల్స్ అనేవి 2 ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేస్తాను వెంటనే, అప్ ట్రేడ్స్ అనేవి. ఎందుకు అప్ ట్రేడ్ ప్లేస్ చేస్తానంటే, ఇక ఈ రెడ్ క్యాండిల్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. బట్ ఇంక్రీజ్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ డౌన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ డౌన్ తీసుకోను. ఎందుకు డౌన్ తీసుకోనంటే, ఈ రెడ్ క్యాండిల్ వచ్చింది ఓకే, స్ట్రాంగ్గానే కంపేర్ టు ఈ యొక్క రెడ్ క్యాండిల్తో పోటీస్తే స్ట్రాంగ్గానే వచ్చింది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటి,
మనకి పైన విక్స్, మనకి ప్రతి ఒక్క క్యాండిల్లో విక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ క్యాండిల్లో నేను అదే అబ్జర్వ్ చేశానండి. సో మనకి మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది. ఈ రెడ్ క్యాండిల్ స్ట్రాంగ్గా వచ్చినా సరే కింద కింద లో గేమ్ క్రియేట్ చేయలేదు. ఈ విక్ అనేది కింద లో అనేది క్రియేట్ చేయలేదు. క్రియేట్ చేయకుండా ఏం చేసింది, ఈ పైన ఒక విక్ అనేది హైలో క్లోజ్ అయింది. అంటే ఈ విక్ పైన ఈ విక్ పైన పైన క్లోజ్ అయింది. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ ఇక్కడ ఉంది అండ్ ఈ యొక్క విక్ ఇక్కడ ఉంది. సో నేను ఆ కన్ఫర్మేషన్స్తో మార్కెట్ అప్ ట్రెండ్, సో ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఈ క్యాండిల్ అనేది వితౌట్ ఎనీ డౌట్గా నేను 2 క్యాండిల్స్ అనేవి ట్రేడ్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ మనకి క్యాండిల్ అంత ఇంపార్టెంట్, విక్స్ కూడా విక్ ఒక పైన విక్ కింద విక్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్ అంటే. ఓకే, సో నేను నెక్స్ట్ ఇంకో ట్రేడ్ చూస్తాను. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం, మనకి మంచి ట్రేడ్స్ ఇంకా ఒక ప్లేస్ దొరుకుతాయని చూస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ఇక్కడ ట్రేడ్ ప్లేస్ చేయాలో వద్దని ఆలోచిస్తున్నాను. బెటర్ నేను అవాయిడ్ చేస్తాను, ఎందుకంటే నాకు కన్ఫర్మేషన్స్ నాకు అంత క్లియర్గా అనిపించలేదు. ఎందుకంటే ఈ క్యాండిల్ అనేది కింద విక్ క్రియేట్ చేసి పైన హై క్రియేట్ చేసి అలాగే లో కూడా క్రియేట్ చేసింది. సో బెటర్ నేను అవాయిడ్ చేస్తాను. ఎందుకు అవాయిడ్ చేయాలంటే ఈ బయర్ అనేది ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది. సో అండ్ ఈ బయర్ వల్ల ఈ సెల్లర్ క్యాండిల్లో పైన హై కూడా క్రియేట్ అయిపోయింది. బట్ ఈ సెల్లర్ వల్ల కింద లో కూడా క్రియేట్ అయింది. అంటే ఎటు వెళ్ళలేని పరిస్థితి అనమాట. మనకి ఏదైనా హై అని క్రియేట్ చేయాలి లేదా లో అని మాత్రమే క్రియేట్ చేయాలి. రెండిట్లో ఒకటే క్రియేట్ చేయాలి. రెండు క్రియేట్ చేస్తే మనం ట్రేడ్ అనేది స్కిప్ చేసుకోవాలి. ఓకే, సో చూద్దాం మనకి ఇంకెక్కడన్నా ఛాన్స్ వస్తుందేమో చూస్తాను. సో ఎక్కడ ఛాన్స్ అనేది కనిపించట్లేదు నాకు. ఓకే ఓకే, సో నేనైతే సెల్ అనేది ప్రిడిక్ట్ చేశాను. బట్ చూద్దాం ఎందుకు సెల్ ప్రిడిక్ట్ చేశానంటే, సో మార్కెట్ నేను నాకు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుని మార్కెట్ అనేది కంప్లీట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఈ డౌన్ ట్రెండ్లో ఫస్ట్ ఈ యొక్క సెల్లర్ బాడీ, ఈ యొక్క బయర్ బాడీని అబ్జర్వ్ చేసుకున్నానండి. ఈ బయర్ బాడీ తర్వాత నాకు మళ్ళీ ఇక్కడ బయర్ బాడీ అబ్జర్వ్ చేశాను. సో మీరే చూడొచ్చు, ఈ బయర్ బాడీతో పోలిస్తే నాకు ఈ బయర్ బాడీ అనేది బాడీ సైజ్ అనేది తగ్గిపోయి ఉంది. తర్వాత ఈ సెల్లర్స్ అనే వాళ్ళు కంటిన్యూగా మళ్ళీ వచ్చారు, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసుకున్న ఇంకో పాయింట్ ఏంటంటే, ఇక్కడ పైన హై క్రియేట్ చేయలేదు, అలాగే కింద లో కూడా క్రియేట్ చేయలేదు, అంటే మధ్యలో ఉంది. సో ఎందుకు మా మధ్యలో ఉన్నా సరే నేను ఏదైనా ఇందాక నేను చెప్పాను హై అనే క్రియేట్ చేయాలి, లోనే క్రియేట్ చేయాలి అని చెప్పాను. బట్ నేను ఒక రకంగా చెప్పండి రిస్క్ టైప్ తీసుకున్నాను. ఎందుకు అలా అంటే, నాకు మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్లో ఉంది. సో డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు నేను డౌన్ అని తీసుకోవాలి కదా. సో నేను ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఈ క్యాండిల్ అనేది డౌన్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. సో మీరు చూడొచ్చు, నాకు ట్రేడ్ కూడా నాకు ప్రాఫిట్లోనే బుక్ అయిపోయింది. సో ఓవరాల్గా 3 ట్రేడ్స్ చేశాను. 3 ట్రేడ్స్లో మనకి ఒకటి లాస్ అయినా, సో నెక్స్ట్ మళ్ళీ 2 ట్రేడ్స్ చేసుకున్నాము. సో ఇది కూడా విన్ అయిపోయింది. సో టోటల్గా 4 ట్రేడ్స్ 3 అంతే విన్ అయ్యామండి. సో ఇంకొక ట్రేడ్ చూద్దాం. సో ఇలా ఏంటంటే మనకి ప్రతి ఒక్క క్యాండిల్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందండి. ఆ ఇన్ఫర్మేషన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో చూద్దాం మనకి ఎక్కడ పాయింట్స్ దొరుకుతాయా అని చూస్తున్నాను ఇంకా. ఓకే, నో ఇన్ఫర్మేషన్స్, సో బెటర్ అవాయిడ్ చేసుకుంటా ఈ ట్రేడ్ కూడా. మనకి మంచి క్యాండిల్ కన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా సపోర్ట్ రెసిస్టెన్స్ మీద డిపెండ్ అవ్వద్దండి. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ఎక్కడ సరిగ్గా వర్క్ అవ్వడం. అండ్ మనకి రౌండ్ నెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో యూ హ్యావ్ ద ఫోకస్ ఆన్ రౌండ్ నెంబర్స్ ఆల్సో. మెయిన్ థింగ్ మీకు క్యాండిల్ యొక్క బాడీ, క్యాండిల్ యొక్క స్ట్రక్చర్,
క్యాండిల్ యొక్క విక్స్ ఇవే మనకి ఇన్ఫర్మేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. ఇవి చాలామంది మిస్ చేసుకుంటున్నారు. అవి మిస్ చేసుకొని ట్రెండ్ లైన్స్ అని చెప్పి అదని ఇదని చెప్పేసి చార్ట్ మొత్తం గజిబిజిగా పెట్టేసుకొని అసలు రీడింగే సరిగ్గా రాదు మనకి అప్పుడు. సో దానివల్ల మనకి యూజ్ అయితే ఉండదండి. సో చూస్తున్నా మంచి ట్రేడ్ కోసం వెతుకుతున్నా, బట్ ఎక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్స్ లేవు. ఐ థింక్ నేను ఈ ట్రేడ్ ప్లేస్ చేయొచ్చు అనుకుంటున్నాను. సో ఓకే, ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను, చూద్దాం ఎందుకు ట్రేడ్ ప్లేస్ చేశానో చూద్దాము. బట్ ఇక్కడ ఇంకో పాయింట్ నేను అబ్జర్వ్ చేయని పాయింట్ ఇంకోటి ఉంది. బట్ నేను ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను, చూద్దాం నేను ఎందుకు డౌన్ ప్లేస్ చేశానంటే, సో నాకు మార్కెట్ అనేది క్లియర్ కట్గా ఒక డౌన్ ట్రెండ్ కదా. ఈ డౌన్ ట్రెండ్లో సో ఈ బయర్ బాడీతో పోల్చుకుంటే నాకు ఈ బయర్ బాడీ సైజ్ అనేది డిక్రీజ్ అయిపోయింది. డిక్రీజ్ అయిపోయిన తర్వాత ఈ యొక్క సెల్లర్స్ అనేవాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వచ్చారు. ఇంక్రీజ్ అవుతూ కాకుండా పైనుంచి ఫుల్ ఫోర్స్తో పైన ఒక విక్ట్ ఫోర్స్తో ఫుల్గా మనకి ప్రెషర్తో వచ్చారు. అండ్ కింద బాడీ కూడా క్రియేట్ అయిపోయింది. అంటే ఈ బాడీతో పోలిస్తే నాకు ఈ బాడీ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. అండ్ మార్కెట్ కూడా నాకు ఏముంది, డౌన్ ట్రెండ్ ఉంది. సో ఆ కన్ఫర్మేషన్స్తో నేను ఇక్కడ సెల్ అనేది ప్రిడిక్ట్ చేశాను. ట్రేడ్ అనేది నాకు ప్రాఫిట్లో బుక్ అయిపోయింది. అయితే ఒక రకంగా చెప్పాలంటే ఈ ట్రేడ్ అనేది నేను ఒక రిస్క్ ట్రేడ్ కింద తీసుకున్నాను. ఎందుకు రిస్క్ ట్రేడ్ అంటున్నానంటే, ఇక్కడ నాకు మీరు అప్లోడ్ చేసుకుంటే 94.6800 అని ఒక రౌండ్ నెంబర్ అనేది ఉంది. ఈ రౌండ్ నెంబర్ దగ్గర జనరల్గా ట్రేడ్స్ అనేది ప్లేస్ చేయడం కొద్దిగా రిస్కీ అనమాట. అయినా సరే నేను ట్రేడ్ ప్లేస్ చేశాను. బట్ నా క్యాండిల్ స్ట్రక్చర్ ఏది ఉంటుందో ఆ క్యాండిల్ అనేది ఎప్పుడు అబద్ధం చెప్పదు. సో క్యాండిల్లోనే మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి సో క్యాండిల్ యొక్క బాడీని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాను. సో అదే విన్ చేసి పెట్టింది. సో ఇలా ఏంటంటే మన క్యాండిల్సే మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాయండి. సో మీరు కూడా ఇలా క్యాండిల్ అనాలిసిస్ ఇన్ డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే నాకు టెలిగ్రామ్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.